హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వచ్చేసి వంకాయలను, ఆనియన్స్ను, టమోటాలను అన్నిటిని కాల్చేసి ఎండుమిర్చిని వాటిని అన్నిటిని కాల్చేసి నేను పచ్చడి చేస్తున్నాను. ఇది కుంపట్ అన్నమాట. కుంపట్లో మనం ఫస్ట్ వెలిగించుకోవాలంటే కింద మనం ఇక్కడ పేపర్ పెట్టేసుకొని పైన కొంచెం కొబ్బరి పీచు అట్లా పెట్టేసుకొని మనము కింద వెలిగించాలి. వెలిగించేసి ఒక విసనకర్రతో కానీ లేకపోతే ఒక అట్టతో కానీ బాగా ఇలా విసురుకొని వెలిగించుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, నిప్పులు ఎంత బాగా వచ్చినాయో. ఈ మూడింటిని మనం కాల్చుకోవాలి. నెక్స్ట్ ఎండుమిర్చిని కూడా కాల్చుకోవాలి. అలా పెట్టేసుకొని మనము వీటిని తిప్పుతూ ఒక చోట ఎట్లా మొక్కజొన్న కంకిని ఎలా కాలుస్తామో అట్లా తిప్పుతూ కాల్చుకోవాలి. ఒక్కొక్కటి కాల్చుకుంటే టైం పట్టేలా ఉంది. సో నేను వచ్చేసి ఇలా స్టైనర్లో మనము ఇలా బాగా విసురుకుంటూ వేడిసెగ తగిలేటట్టు బాగా తిప్పుకుంటూ మనం కాల్చుకుంటున్నాను. ఒకేసారి అవుతాయి అనేసి. చూసారు కదా ఫ్రెండ్స్, మనం విసురుకుంటుంటే బాగా మంట తగులుతుంది. మనం తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చిన్నప్పుడు అయితే మా గ్యాస్ అయిపోయినప్పుడు మా అమ్మ కుంపట్లోని పప్పు అన్నీ చేసేది. ఇలా కుంపట్లో వేసుకుంటే మనకు పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనకు సిటీలో అయితే పొగ ఇళ్ళల్లో నిండుకుంటుంది అనేసి మనం తెచ్చుకోలేదు. కానీ గ్యాస్ అయిపోయినప్పుడు మనకు రైస్ కుక్కర్ వీటన్నిటికంటే ఇది ఒక బెస్ట్ ఆప్షను. ఇండక్షన్ స్టవ్, కరెంట్ వీటి అన్నిటికంటే కూడా పొట్టుపోయి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ మనము కుకింగ్ చేసుకోవడానికి. ఏమైనా గడిచిపోయిన రోజులే బాగున్నాయి ఫ్రెండ్స్. చిన్నప్పుడు అయితే మా అమ్మ గ్యాస్ అయిపోయినప్పుడు దీంట్లోనే అన్నం అన్నీ కుక్ చేసేది. నాకైతే చిన్నప్పుడు లైఫే మళ్ళీ తిరిగి లైఫ్, స్కూల్ లైఫ్ నాకు చాలా ఇష్టము. చిన్నప్పుడు లైఫ్ ఏమైనా గడిచిపోయిన రోజులే చాలా బాగుంటాయి నాకు తెలిసి. మీకైతే చిన్నప్పటి రోజులు నచ్చుతాయో లేదా కామెంట్ చేయండి. నా ఫీలింగ్ లాగే మీకు కూడా గడిచిపోయిన రోజులే బాగుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా కాగుతున్నాయో. మనకు ఇలా కుంపటి నిప్పులు ఇలా ఆప్షన్ లేనప్పుడు మనం గ్యాస్ మీద అయినా కూడా మనం కాల్చుకోవచ్చు. ఇంకా ఆప్షన్ లేనప్పుడు మనం తినాలని ఒప్పించినప్పుడు ఎలాగోలాగా చేసుకోవాలి. సో గ్యాస్ మీదైనా మనం కాల్చుకోవచ్చు. ఎండుమిర్చి తొందర కుక్ అవుతుంది కాబట్టి నేను తర్వాత అయినా వేపుకుంటాను. ఇంకా మనకు ఆప్షన్ లేకపోతే ఒక పెనంలో అయినా మనము ఇలా కాల్చుకోవచ్చు, ఆయిల్ అందు ఏం వేయకుండా. అదొక పద్ధతి. 3 ప్రాసెస్లో ఎన్ని ప్రాసెస్లో అయినా దీన్ని చేసుకోవచ్చు. దీని పేరు వచ్చేసి వంకాయ నలిచిన కారం. మా జేజీ మార్కెట్కి పోయినప్పుడు ఒక పెద్ద వంకాయ మాత్రమే చేత పట్టుకొని వస్తానండి. ఎందుకంటే ఇలా నలిచిన కారం చేసుకొని మా జేజీ తింటుందనమాట. మా జేజీ చాలా ఇష్టము. తర్వాత మా జేజీ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. నాకు కూడా ఇష్టం ఇలా నలిచిన కారం అనేది, వంకాయ నలిచిన కారం. మా ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వంకాయ నలిచిన కారాన్ని. వంకాయలు అన్నీ బాగా కాలిన తర్వాత పైనుండి లేయర్ని తీసుకోవాలి. దీనిలో పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. మామూలుగా ఎండుమిర్చి, తెల్లగడ్డ, పెరుగు యాడ్ చేసుకొని నలిచిన కారం సంగట్లోకి చేసుకుంటే బాగుంటుంది. ఇది కూడా సంగట్లోకి చాలా బాగుంటుంది. స్టైనర్ మీద సరిగ్గా కాలేదు, సో మళ్ళీ నేను నిప్పుల మీద పెట్టేసినాను. చూసారు కదా ఫ్రెండ్స్, బాగా కాగిపోయినాయి. నేను ప్లేట్లోకి తీసుకున్నాను. ఈ పొట్టు అంతటిని మనం తీసుకోవాలి. ఇలా మొత్తం పైన తొక్కంతా తీసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఫస్ట్ అయితే మనం ఎండుమిర్చి వేసి దంచుకోవాలి. ఫస్ట్ అయితే మనం కాల్చిన ఎండుమిర్చిని వేసి బాగా దంచుకోవాలి. ఇవి బాగా మెదిగిన తర్వాత మనము తెల్లగడ్డ దీంట్లో వేసుకోవాలి. పొట్టు తీయకుండా వేసుకుంటే టేస్ట్ అన్నమాట. సో నేను తెల్లగడ్డ పొట్టు తీయకుండానే వేస్తున్నాను. బాగా తెల్లగడ్డను దంచుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మెత్తగా మెదిగిన తర్వాత ఫస్ట్ మనం ఫస్ట్ ఆనియన్ కానీ వంకాయలు కానీ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్ యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే గట్టిగా ఉంటుంది. తర్వాత వంకాయలు యాడ్ చేస్తాను. వంకాయలు వేస్తే కనుక ఆనియన్ మెదగదు, అందుకని ఫస్ట్ నేను ఆనియన్ యాడ్ చేసుకుంటున్నాను. మెత్తగా దంచుకోకూడదు. మెత్తగా దంచుకుంటే కనుక మనకు టేస్ట్ ఉండదు. ఇలా
ఒక్కరొక్కరుగా దంచుకోవాలి. ఇంకా వేరే భాషలో అయితే కచ్చాపచ్చగా దంచుకోవాలి. బాగా పళ్ళు ఉండే వాళ్ళకైతే ఇలా కొరుక్కొని తింటే బాగుంటుంది. కొందరు ముసలి వాళ్ళు అలా అయితే కనుక కొంచెం ఇబ్బంది పడతారు. సో ముసలి వాళ్ళు అలాంటి వాళ్ళు బాగా మెత్తగా దంచుకోవచ్చు. ఎవరు ఎలా తింటే బాగుంటుంది అనుకుంటారో వాళ్ళు అలాగా దంచుకోవచ్చు. నాకైతే ఇలా కచ్చపచ్చగా దంచుకుంటేనే కొంచెం టేస్టీగా అనిపిస్తుంది కాబట్టి నేను ఇలా కచ్చపచ్చగానే దంచుతున్నాను. నెక్స్ట్ వంకాయలు యాడ్ చేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా వంకాయలు యాడ్ చేసుకొని చిన్నగా దంచుకోవాలి. గట్టిగా దంచినాం అనుకోండి కళ్ళల్లో వచ్చి పడుతుంది, ఇంకా ఆ బాధను భరించలేము. సో మనం చిన్నగా దంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టమాటో పళ్ళు యాడ్ చేసుకోవాలి. టమాటాలు వేసుకున్నప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా దంచుకోవాలి. గట్టిగా దంచినాం అనుకోండి కళ్ళల్లో వచ్చి పడుతుంది. సో మనం చిన్నగా దంచుకోవాలి. ఫైనల్గా మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫైనల్గా నేను సాల్ట్ యాడ్ చేసుకోవాలంటున్నానంటే ముందే సాల్ట్ వేసేసుకుంటే నీళ్లు ఊరేసి పచ్చడి అనేది వాటర్గా ఉండి సరిగా మెదగదు. సో ఫైనల్గా మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి. ఈ పచ్చడి చూస్తుంటే మా జేజే గుర్తొస్తుంది. మా జేజీ మా నుంచి దూరం అయినా కూడా ఇలా కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ మా నుండి విడిపోవు. మాతో ఎప్పటికీ జ్ఞాపకం అనేది కలకాలం పదిలంగా ఉంటుంది. ఇంకా ఈ పచ్చడి చూసినప్పుడు మా జేజే నాకు గుర్తొస్తుంది. ఇప్పుడైతే పచ్చడికి పోపు వేసుకోవాలి. ఈ పోపు కోసం ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు బాగా వేగిన తర్వాత పచ్చడి ఇందులో వేసుకోవాలి. జీలకర్ర అన్నీ బాగా పోపు వేగిన తర్వాత ఇలా పచ్చడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి మా జేజిని చాలా గుర్తు చేస్తుంది నాకు. మా జేజి ఎక్కడున్నా మా జేజి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వంకాయ నచ్చిన కారం మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కొత్త వీడియోస్ మీకు మరిన్ని నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.